ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో లిఫ్ట్ మొరాయించింది. లోడు ఎక్కువ కావడంతో మధ్యలోనే ఆగిపోయింది. 14 మంది ప్రయాణికులు 3 గంటల పాటు లిఫ్ట్లోనే ఉన్నారు. రైల్వే సిబ్బంది లిఫ్ట్కు మరమ్మతులు చేసి ప్యాసింజర్స్ ను బయటకు తీశారు. వెరీ గుడ్. ఏం పర్లా, మేము వస్తాం, గూగుల్లోనే వస్తాం. ఏం లేదు, కిందకి మీరేం కంగారు పడమాదు. అయిపోయింది. ఇక్కడ ఇట్రమ్మా, దీని మీద పెట్టి తెలియనా ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో లిఫ్ట్ మొరాయించింది. లోడు ఎక్కువ కావడంతో మధ్యలోనే ఆగిపోయింది. 14 మంది ప్రయాణికులు 3 గంటల పాటు లిఫ్ట్లోనే ఉన్నారు. రైల్వే సిబ్బంది లిఫ్ట్కు మరమ్మతులు చేసి ప్యాసింజర్స్ ను బయటకు తీశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో లిఫ్ట్ మొరాయించింది. దీంతో 14 మంది ప్రయాణికులు 3 గంటల పాటు లిఫ్ట్లోనే ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, దాదాపు 3 గంటల పాటు అందులో 14 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. 14 మంది ప్రయాణికులు కూడా లిఫ్ట్ లో ఊపిరాడక నరకయాతన అనుభవించారని అయితే చెప్పవచ్చు. ఒకవైపు లిఫ్ట్ లో చిక్కుకున్న ప్రయాణికులంతా కూడా ఆర్తనాదాలు చేస్తుంటే లిఫ్ట్ డోర్లు తెరిచేందుకు టెక్నీషియన్లు మార్కాపురం రైల్వే స్టేషన్ లో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. అయితే దాదాపు 3 గంటల నుంచి కూడా ప్రయాణికులంతా కూడా లిఫ్ట్ లో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో ఇటు సిఆర్పిఎఫ్ పోలీసులు రంగంలో దిగారు. అయితే లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరిచి ఆ లిఫ్ట్ లో ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా కింది నుంచి పైకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఏదైతే మార్కాపురం రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ ఆగిపోయిన సమయంలో టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఏమని రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. రాउंड होके आना शू मैकेनिक వెరీ గుడ్.